హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మయూర కన్య. పూర్వం మగధ రాజ్యాన్ని మహాసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. మహాసేనుడికి లేక ఒక కొడుకు పుట్టాడు. తన కొడుకు విక్రమార్కుని అంత గొప్పవాడు కావాలని తలచి మహాసేనుడు అతనికి విక్రమార్కుడు అనే పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన తర్వాత మగధ రాజ్యంలో 16 సార్లు వసంత ఋతువు నాట్యం చేసింది. 16 ఏళ్లు నిండేసరికే విక్రమార్కుడు ఈడుకు మించిన పొడుగు, శౌర్యము, సాహసము, ధైర్యము కలిగి అవి చాలవన్నట్టు అద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోతూ చూసేవారిని ముగ్ధులు చేసేవాడు. అందరూ రాజకుమారుల వలె విలువిద్యలు, గుర్రపు స్వారీ, కత్తిసాము మొదలైన శారీరక విద్యలే కాక సకల శాస్త్రాలు, కళలు అభ్యసించాడు. ఒకనాడు విక్రమార్కుడు తోటలో కత్తిసాము చేస్తూ అలసిపోయి చెమట పట్టిన వంటిని కడుక్కుందామని దగ్గరలో ఉన్న నూతి వద్దకు వెళ్ళాడు. నూతిలోకి తొంగి చూసేసరికి అడుగున ఏదో వింత వస్తువు మెరుస్తూ కనిపించింది. అతడు ఆశ్చర్యపడి వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి ఆ విషయం తెలియజేశాడు. మహారాజు, మహామంత్రి, ఆస్థాన దైవజ్ఞులను వెంటపెట్టుకుని నూతి వద్దకు వచ్చారు. వారిలో ఒక దైవజ్ఞుడు నూతిలోకి చాలాసేపు దీక్షగా చూసి ఆలోచించి ఇలా అన్నాడు: మహారాజా, అది గొప్ప మంత్రశక్తి కలిగిన విల్లు. మీ వంటి వంశచరిత్రకు సంబంధించిన ఒక గ్రంథాన్ని ఒకసారి నేను తిరగేస్తూ ఉండగా నాకొక విచిత్ర విషయం కనపడింది. మీ పూర్వులలో ఒకడైన బృహద్రథ మహారాజు వద్ద ఒక గొప్ప ధనస్సు ఉండేదట. అది దైవదత్తమైన విల్లు. ఆ విల్లుతో అతడు శత్రురాజుల్ని అవలీలగా ఓడించాడు. బృహద్రథుడు చనిపోతూ తన విల్లును తన తర్వాత ఎవరూ ఉపయోగించి దాని పవిత్రతను పాడు చేయకుండా ఉండటానికి గాను దాన్ని ఎక్కడో దాచాడట. ఆ కనిపిస్తున్న వింత వస్తువు ఆ విల్లే అనటంలో సందేహం లేదు. అది అతిలోక శక్తిగల వారికే సాధ్యం కాని విల్లు. సామాన్యులెవరూ దాన్ని ఎత్తలేరు, ఎత్తినా వంచలేరు. ఇది విని విక్రమార్కుడు ఉత్సాహంతో, నాయనగారు, నేను ఆ విల్లు తీస్తాను అన్నాడు. తన కుమారుడు సాక్షాత్తు విక్రమార్కుని అంత వాడని నమ్మకం కలిగిన మహాసేనుడు సరేనన్నాడు. రాజసేవకులు వెంటనే ఆ నూతిలోని నీరంతా తోడివేయటం మొదలుపెట్టారు. 2 దినాలలో ఆ నూతిలోని నీరంతా తోడివేశారు. విల్లు బయటపడింది. కొందరు సేవకులు నూతిలోకి దిగి విల్లును పైకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ నలుగురికి కూడా ఆ విల్లు ఎత్తడానికి సాధ్యం కాలేదు. అప్పుడు విక్రమార్కుడు నూతిలోకి దిగి సులభంగా ఆ విల్లును ఒక చేత్తో ఎత్తాడు. అది పట్టుకొని పైకి వచ్చాడు. విక్రమార్కుడు దాన్ని శుభ్రంగా కడిగించి శాస్త్రోక్త విధి ప్రకారం దానికి పూజలు చేయించాడు. ఆ విల్లు విక్రమార్కుడికి తప్ప మరెవరికీ లొంగేది కాదు. అతడు ప్రతిదినము దానితో కొంతసేపు ధనుర్విద్యను అభ్యసించేవాడు. ఒక్కసారిగా 10-15 బాణాలు సంధించి ఒకేసారి ఒకే లక్ష్యాన్ని వేరువేరు లక్ష్యాలను గురి చూసి కొట్టేవాడు. ఒకేసారి అన్ని వైపులకు బాణాలు విరజిమ్మేవాడు. ఎంత దూరాన ఉన్న గురినైనా కొట్టేవాడు. గొప్ప వైణికుడి చేతిలో వీణ ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో, ఏ స్వరం పడితే ఆ స్వరాన్ని పలికినట్టు, గొప్ప కవికి మాటలు చెప్పిన మాట విన్నట్లు, గొప్ప చిత్రకారుడు రంగులతో రేఖలతో ఆడుకున్నట్లు ఆ విల్లు విక్రమార్కుని చేతిలో అతని ఇష్టం వచ్చినట్లు మసులుకునేది. 4 ఏళ్లు తిరగకుండానే అతడు విలువిద్యలో గొప్ప కీర్తి సంపాదించాడు. ధనుర్వేదంలో అతనికి తెలియని మెలకువలుండేవి కావు. అతని సమానుడైన విలుకాడు మగధ రాజ్యంలోనే కాదు, మరే రాజ్యంలోనూ లేడన్న పేరు పొందాడు. దూర దేశాల నుంచి రాజకుమారులు, క్షత్రియ వీరులు అతన్ని చూడటానికి వచ్చేవారు. కొందరు అతనితో వినోదార్థం పోటీ చేసేవారు. కొందరు అతని వద్ద ధనుర్విద్య రహస్యాలు నేర్చుకొని వెళ్ళిపోయేవారు. కొందరు అతనితో స్నేహం చేసి అతన్ని విడిచిపెట్టి వెళ్లటం ఇష్టం లేక పాటలీపుత్రంలోనే మహాసేనుడి కొలువులో ఉండిపోయేవారు. ఆ విధంగా మగధ సైన్యానికి నిపుణులైన విలుకాండ్రు ఎందరో లభించారు. కొద్ది కాలంలోనే మగధ రాజ్యం సైనికంగా ఏ ఇతర రాజు కన్నెత్తి చూడటానికి వీలు లేనట్లు తయారైంది.
విక్రమార్కుడు మహాపురుషుడని మొదటి చూపులోనే చూసిన వారందరికీ అనిపించేది. 6 అడుగుల ఆజానుబాహు విగ్రహం, గంభీరమైన రాజఠీవి, లోపలి ఆలోచనను బట్టి ప్రసన్నంగానో తీక్షణంగానో మారుతూ మెరుస్తూ ఎదుటివాడిని ఆకర్షించే నేత్రాలు, మహాభారతం పుటలో నుంచి ఏ పురాణ వీరుడో దిగి వచ్చినట్లు ఉండేవాడు విక్రమార్కుడు. విలువిద్య అతనికి అభిమాన విద్య అయినా ఏ ఇతర కళను, శాస్త్రాన్ని అతడు వదిలిపెట్టలేదు. సంస్కృత సాహిత్యమంతా క్షుణ్ణంగా చదివేవాడు. కాళిదాసు కావ్యాలు, నాటకాలు అతనికి బట్టి, తర్కం, వేదాంతం, వ్యాకరణం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలన్నీ పఠించాడు. అటువంటి రాజకుమారుణ్ణి ఏ కన్య వరించకుండా ఉండగలదు? పాటలీపుత్రంలోని పెళ్లి కాని ఆడవాళ్లందరూ దాదాపు అతన్ని మోహించి, అతడు నన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని బెంగ పెట్టుకున్నవారే. కొంతమంది ఇతర రాజ్యాల రాజకుమార్తెలు కూడా అతని కీర్తి విని ప్రేమించడం జరిగింది. ఎందరెందరో అతన్ని వలచి వివాహం ఆడాలని కలలు కన్నారు. కానీ అతడు మాత్రం ఎవరినీ అంగీకరించలేదు. అతడు కలలు కనే సుందరి వేరు. ఆమె భూలోకంలో ఉందో లేదో కూడా అతనికే తెలియదు. అంత అందగత్తె, అంత గుణవతి, అంత సకల విద్యా విశారద అతని ఊహలలో తప్ప ఇంకెక్కడా ఉండటానికి వీలేదు. అయినా ఆమెనే అతడు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతోనూ మిత్రులతోనూ అనేవాడు. యువరాజుగారు కోరుతున్న సకల గుణాలు కలిగిన పిల్ల కోసం ఎక్కడికో పోనక్కర్లేదు, మా ఇంట్లోనే ఉంది అని మంత్రి అక్రముడు ఒకనాడు మహారాజుతో మనవి చేశాడు. అలాగా, నాకు తెలియనే తెలీదు, ఎవరామే అని మహాసేనుడు ఆత్రంగా ప్రశ్నించాడు. నా కుమార్తె కృష్ణవేణి. యువరాజుగారు ఆమెను ఒకసారి చూశారో మరి వదిలిపెట్టరు, పెళ్లి చేసేసుకుంటారు. యువరాజుగారు నాకు అల్లుడైతే ఇంతకాలం మిమ్మల్ని నమ్ముకొని సేవించిన ఈ దాసుడి జన్మ ధన్యమైతుంది అని అక్రముడు వినవించుకున్నాడు. అయితే ఇంకేం, అబ్బాయి గారిని రేపే మీ గృహానికి తీసుకువెళ్ళి అమ్మాయిని చూపించండి. ఆయనకు పిల్ల నచ్చితే వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాము అన్నాడు మహారాజు. మహామంత్రి తన పాచిక పారిందనుకున్నాడు. యువరాజు తన కల్లుడైతే మగధ రాజ్యం తనకై వశమైనట్టేననుకున్నాడు. తన పెత్తనం యథేచ్ఛగా సాగిపోతుందనుకున్నాడు. తండ్రి బలవంతం వల్ల విక్రమార్కుడు తనకిష్టం లేకపోయినా మరునాడు మహామంత్రి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను చూసి వచ్చాడు. అమ్మాయి నచ్చిందా అని మహాసేనుడు కుమారుని ప్రశ్నించాడు. విక్రమార్కునికి ఇప్పటికే ఎన్నో మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఎందరూ రాజులో తమ కన్యలను అతనికిచ్చి పెళ్లి చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ విక్రమార్కుడు ఏ కన్య తనకు నచ్చడం లేదంటున్నాడు. తాను బ్రతికి ఉండగా కుమారుడు వివాహం చేసుకోడేమో అనే బెంగ మహాసేనుని బాధిస్తోంది. ఆ అమ్మాయి పేరు కృష్ణవేణట. పేరుకు తగ్గట్టు నల్లని పొడుగాటి జడ తప్ప ఆ పిల్లలో మరే విశేషం లేదు. కేవలం జడ అందంగా ఉన్నంత మాత్రాన ఎలా పెళ్లి చేసుకోమంటారు అని విక్రమార్కుడు తండ్రికి చెప్పాడు. పోనీ ఈ సంబంధానికైనా కుమారుడు ఒప్పుకుంటాడేమోననుకున్న మహాసేనుడు ఆశ నిరాశ అయింది. అక్రముని పేరాశ అడియాసగా మారి తర్వాత ఆగ్రహంగా మారింది. అతడు మగధ రాజ్యాధికారంపై కన్న కలలన్నీ కలలైపోయాయి. కోపమంతా లోపలే అణుచుకున్నాడు. మా అమ్మాయి అందానికి రంభ, చదువుల సరస్వతి, తమకెందుకు నచ్చలేదో ఆశ్చర్యంగా ఉంది యువరాజా అని అక్రముడు విక్రమార్కుణ్ణి అడిగాడు. మీరు రంభని సరస్వతిని ఎప్పుడు చూశారు మహామంత్రి అని విక్రమార్కుడు నవ్వుతూ అడిగాడు. చూడలేదనుకోండి, కానీ పురాణాలలో వర్ణనను బట్టి అలా పోల్చాను అన్నాడు అక్రముడు. అదే వచ్చిన చిక్కు. నేను ఊహించిన స్వప్నసుందరిని మరొకరితో పోల్చడానికి వీలులేదు. అందంలో కానీ, చదువులో కానీ, గుణంలో కానీ, తెలివితేటలలో కానీ ఆమెకు ఆమె సాటి. ఆమె కొనగోటికి కూడా ఎవ్వరూ పోలరు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. అక్రముడు చాటుగా కొంచెం విషము కొంచెం తేనె కలిపిన నవ్వు తయారు చేసుకుని వెటకారంగా నవ్వాడు. అయితే యువరాజా, బహుశా మీరు మీ స్వప్నాలతోనే తృప్తి పడవలసి ఉంటుందేమో. మీ స్వప్న సుందరి భూలోకంలో కనిపించకపోవచ్చు. భూలోకంలో కాకపోతే
మరే లోకంలోనైనా ఆమెను సాధించి తీరుతాను అని విక్రమార్కుడు ప్రతిజ్ఞ చేశాడు. మరో లోకం ఉందని మీకెలా తెలుసు అని జవాబు చెబుదామనుకొని యువరాజు గంభీర ముఖం చూసి భయపడి ఆగిపోయాడు అక్రముడు. కొన్నాళ్లు గడిచాయి. వృద్ధరాజు ప్రతిరోజు కుమారుణ్ణి వేధించసాగాడు. తాను బ్రతికి ఉండగానే పెళ్లి చేసుకోమని. చివరికి తండ్రి పోరు పడలేక విక్రమార్కుడు తనకు నచ్చిన సుందరిని తానే వెతుక్కొని తీసుకువస్తాను అన్నాడు. ఏడాది తిరగకుండా దేశాలు తిరిగి వస్తానన్నాడు. ఒక్కగానొక్క కొడుకు తన్ని విడిచి దేశాటనానికి బయలుదేరతాననేసరికి మహాసేనుడి గుండె జల్లుమన్నది. కానీ కొంతసేపు ఆలోచించి, సరే వెళ్ళిరా నాయనా, గుణవతి రూపవతి అయిన కన్యను నువ్వు వెదుక్కొని వస్తావంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఎవరినో ఒకరిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే చాలు అన్నాడు. తండ్రి అనుజ్ఞ తీసుకొని అందరి వద్ద సెలవు పుచ్చుకొని పంచకళ్యాణి గుర్రమెక్కి ధనుర్బాణాలు ధరించి పాటలీపుత్రం నుంచి విక్రమార్కుడు బయలుదేరాడు. విక్రమార్కుడు ఎన్నో దేశాలు తిరిగాడు. ఎన్నో నదీ తీరాలు దాటాడు. కొండలు కోనలు తిరిగాడు. అతని గమ్యస్థానమేదో అతనికే తెలియదు. అతని ఊహాసుందరి ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో అతనే ఎరగడు. కానీ ఎప్పటికో ఎక్కడో ఎలాగో ఆమె తన ముందు సాక్షాత్కరిస్తుందని అతనికి గట్టి నమ్మకం. అవి ఆరావళి పర్వతాలు. రాజపుత్ర స్థానానికి హారావళి లాంటి ఆ కొండల పంక్తి నడుమ దుర్గమారణ్యాల గుండా విక్రమార్కుడు ప్రయాణం చేస్తున్నాడు. అరణ్యంలో మహావృక్షాలు దట్టంగా పెరిగి మార్గం అగమ్యంగా ఉన్నది. అడ్డం వచ్చిన అల్లిబిల్లి తీగలను కత్తితో ఛేదిస్తూ గుర్రానికి దారి చేస్తూ విక్రమార్కుడు మెల్లమెల్లగా పోతున్నాడు. కొంత దూరం పోయాక అడవిలో ఒక విశాలమైన బాట కనబడింది. ఆ బాటను అనుసరించి అతడు పయనించసాగాడు. అంతలో అతనికొక విచిత్ర దృశ్యం కళ్ళ ఎదుట కనిపించింది. 10 మంది దొంగలు ఒక వీరుణ్ణి చుట్టుముట్టారు. ఆ వీరుడు అపర రుద్రునిలాగా దీర్ఘమైన కరవాలంతో ఆ దొంగలతో పోరాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న అందరితోనూ అతను ఒకేసారిగా యుద్ధం చేస్తున్నాడు. దొంగలలో అందరి వద్ద కత్తులున్నా వారు అతన్ని సమీపించడానికి కూడా సాధ్యం కావటం లేదు. విక్రమార్కుడు కొంత దూరంలో ఆగి ఈ పోరాటాన్ని కొంతసేపు తిలకించాడు. ఆ వీరుని ధైర్య సాహసాలు, అతని ఖడ్గ కౌశలం చూసి అతడు ముగ్ధుడైపోయాడు. ఉన్నట్టుండి ఒక దొంగ ఆ వీరునికి వెనకపాటుగా వచ్చి తల మీద వేయటానికి కత్తి ఎత్తాడు. వీరుడది చూసుకోకుండా ముందున్న వారితోనే పోట్లాడుతున్నాడు. వ్యవధి లేదు. మరొక క్షణంలో అతని తల 2 చెక్కలుగా చీలిపోతుంది. విక్రమార్కుడు కనురెప్పపాటులో తన ధనస్సుకు బాణం సంధించి వేశాడు. ఆ బాణం సరాసరి దొంగ ఎత్తిన కత్తిని 2 ముక్కలు చేసేసింది. అందరూ బాణం వచ్చిన దిశగా చూశారు. విక్రమార్కుడు అంతలోనే మరొక 10 బాణాలు తీసి వింటి నారికి సంధించి చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డాడు. ఈ కొత్త వ్యక్తిని చూడగానే దొంగలు, ఆ వీరుడు కూడా మంత్రముగ్ధుల వలె స్తబ్దులైపోయారు. పర్వత శిఖరంలా నిటారుగా టీవిగా పడగెత్తిన నాగసర్పంలా దర్పంగా ధనుష్పాణి అయి నిల్చున్న ఆ తేజస్సాలిని చూసిన వారు ఏ దేవతో హఠాత్తుగా వచ్చి నిలబడినట్లు భ్రమించారు. కొంతసేపటికి తేరుకున్నారు. దొంగలు కొందరు విక్రమార్కుని వైపు కత్తులెత్తి పరిగెత్తుకు వచ్చారు. కానీ అతడు మార్గమధ్యంలోనే వారి కత్తులన్నింటినీ ఒకేసారిగా తుత్తునీలు చేశాడు. అందరి ఖడ్గాలు ఒకేసారిగా ముక్కలైపోవటంతో నిరాయుధులు, నిస్సహాయులు అయిపోయిన దొంగలు చేసేది లేక కాలికి బుద్ధి చెప్పారు. వారందరూ పారిపోయిన తర్వాత విక్రమార్కుడు మెల్లగా ఆ వీరుని వద్దకు వచ్చాడు. వీరుడు ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోనే లేదు. అలాగే చిత్రంగా విక్రమార్కుని వంక నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. సాయంకాలం అవుతోంది. మనం ఇక్కడి నుంచి కదలాలి. ఇక్కడికి 1 యోజనం దూరంలో ఉదయపురం అనే ఒక పట్టణం ఉంది. రాత్రి అయ్యేలోగా అక్కడికి చేరుకోగలం. పదండి పోదాం అని వీరుడు దారి తీశాడు. విక్రమార్కుడు గుర్రం దిగి దాన్ని నడిపిస్తూ వీరుని పక్కనే నడిచాడు. ఇంతకీ మీరెవరో చెప్పారు కారు అని విక్రమార్కుడు అడిగాడు.
నా పేరు శక్తిసింహుడు. మాది క్షత్రియ కులం. నేను బీదవాణ్ణి. నాకు చేతనైనది ఖడ్గ విద్య ఒక్కటే. మా గ్రామంలో జీవనం గడవక ఏ రాజు కొలువులోనైనా చేరి పొట్టపోసుకుందామని బయలుదేరాను. ఇంత ఏడిస్తే నా దగ్గరున్నవి 10 వరహాలు. ఆ 10 వరహాల కోసము 10 మంది దొంగలు నా మీద పడ్డారు. అన్నట్టు మర్చిపోయాను, మీ సంగతి చెప్పండి. మీ దేవురు అని శక్తిసింహుడు అడిగాడు. మాది పాటలీపుత్రం. పాటలీపుత్రమా? ఎక్కడ పాటలీపుత్రం? ఎక్కడి ఆరావళి పర్వతాలు? మీ ఉద్యోగం? అన్నాడు శక్తిసింహుడు. రాజకుమారుడి ఉద్యోగం. అంటే అంటే మా తండ్రి గారు మగధ దేశపు రాజు. సరి సరి, మహారాజు కుమారులన్నమాట. ఇంకేం, మగధ దేశపు యువరాజు ఒకానొక ఉదయాన లేచి పంచకళ్యాణి గుర్రమెక్కి దేశాలు చూసి వద్దామని, ఏవో సాహసాలు చేసి వద్దామని బయలుదేరారన్నమాట. అంతేనా? దాదాపు అంతే. అంటే పూర్తిగా కాదన్నమాట. కాదు. నేను వినవచ్చా? అదొక గాథ. చెబితే బాధ. చెప్పకూడని రహస్యం కాదు గాని, యువరాజా, నాకివాళ మీరు ప్రాణదానం చేశారు. మీకు నేను జీవితమంతా రుణపడి ఉండాలి. ఉన్నాను, ఉంటాను. నాకు చేతనైతే రుణం తీర్చివేయగలను. నన్ను నేను పొగుడుకోకూడదు గాని, నేను కత్తి యుద్ధంలో ఆరితేరిన వాణ్ణి. నేను కత్తి చేత పట్టుకొని కొంచెం వళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే నన్ను దాదాపు ఎవరూ ఏమి చేయలేరనే చెప్పవచ్చు. అవును, ఇందాక మీరు 10 మంది దొంగల్ని అంతసేపు నిలిపివేయటం చూసి ఆశ్చర్యపోయాను అన్నాడు విక్రమార్కుడు. అందుచేత నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే తప్పక చేసి నా కృతజ్ఞతను మాటలలో కాక చేతలలో తెలుపుకుంటాను. నా సహాయం లేకపోతే మీరు మీ కోరికను సాధించలేరని కాదు గాని, అయినా ఏదో విధంగా మీకు సహాయపడాలని ఉంది. ఇలా మాట్లాడుకుంటూ వారు ఉదయపురం చేరుకున్నారు. అప్పటికి బాగా చీకటి పడింది. వారు నగరంలో ఒక సత్రానికి వెళ్ళి అక్కడ మకాన్ చేశారు. విక్రమార్కుడు తన కథ, తాను దేశాటనానికి బయలుదేరిన కారణము అంతా శక్తిసింహుడికి తెలిపాడు. అంతా విని శక్తిసింహుడు, ఓస్ ఇంతేనా? నేను తప్పకుండా మీకు సహాయం చేయగలను. నువ్వు అని చటుక్కున నాలుగు ఖర్చుకొని అబ్బా అన్నాడు. ఏమిటది? ఏం లేదు, మిమ్మల్ని పొరపాటున నువ్వు అని నాలుగు ఖర్చుకున్నాను. కొంచెం గట్టిగా ఖర్చుకోవటంతో. నాలుగు ఖర్చుకోవటం వేరే పురుషుల లక్షణం కాదు. అందుచేత ఆ అలవాటు మీరు మానేయాలి. పైగా మనం స్నేహితులమైనాము. స్నేహంలో మీరు అనే మాట పనికిరాదు. అందుకే నేను కూడా మిమ్మల్ని ఇక నుంచి నువ్వు అనే అంటాను. ఏమంటావ్? ఓ అలాగే కానివ్వండి. కానీ అన్నాడు. సరే, నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు. ఏమిటా సహాయం? నీ స్వప్న సుందరిని నేను చూశాను. నీకన్ని విధాల ఆమె అనుకూలవతి అయిన భార్య కాగలదని నా నమ్మకం అన్నాడు శక్తిసింహుడు. ఎక్కడా? భూలోకంలోనే? ఆహా, భూలోకంలోనే. కావలిస్తే నీకు కూడా చూపిస్తాను. అసంభవం. నా ఊహాసుందరి భూలోకంలోనే ఉండదు అన్నాడు విక్రమార్కుడు. ఆమెది ఏ లోకమో తెలియదు గాని నేను మాత్రం ఆమెని భూలోకంలోనే చూశాను. ఎక్కడా? ఇక్కడికి 10 ఆమడల దూరంలో కొండల మధ్య కోనేరు ఒకటి ఉన్నది. నేను అప్పుడప్పుడు అడవుల్లో వేటాడుతూ ఆ సరస్సుకు వెళ్తూ ఉంటాను. ఒకసారి అక్కడ అపూర్వ దృశ్యం ఒకటి చూశాను. నేను సరస్సు గట్టున కూర్చొని అలసట తీసుకుంటున్నాను. అంతలో దూరాన ఆకాశంలో ఉన్నట్టుండి 7 రంగుల ఇంద్రధనస్సు మెరిసింది. అయితే అది మామూలు ఇంద్రధనస్సు కాదు. అది నెమ్మదిగా కదులుతూ అంతకంతకు సమీపించసాగింది. నేను ఆశ్చర్యపడి ఒక చెట్టు ఎక్కి గుబురు కొమ్మల మధ్య దాక్కుని చూడసాగాను. ఆ ఇంద్రధనస్సు వచ్చి వచ్చి సరస్సు గట్టున దిగింది. దిగిన తర్వాత ఒక్కో రంగు విడిపోయి ఒక్కొక్క నెమలిగా మారిపోయింది. ఆ 7 నెమళ్ళు నాట్యం చేయసాగాయి. అంత అద్భుతమైన మయూర నాట్యం నేనెప్పుడూ చూడలేదు. అలా చూస్తుండగానే ఆ నెమళ్ళు స్త్రీమూర్తులుగా మారిపోయాయి. ఆ స్త్రీలు ఎంత అద్భుతమైన సౌందర్యవతిలో చెప్పలేను. వారిలో ఎవరెక్కువ అందంగా ఉన్నారో కూడా చెప్పలేను. ఒకరికంటే ఒకరెక్కువ అందంగా ఉన్నారని మాత్రం చెప్పగలను. ఇంద్రధనుసుల్లో ఏ ఒక్క రంగు చక్కనిదని చెప్పగలం. ఏ రంగు కదే సాటి. అలాగే ఆ కన్యలు కూడా
ఎవరికి వారే సాటిగా ఉన్నారు. బహుశా వాళ్ళు అక్క చెల్లెలై ఉండాలి. వారిలో అందరికంటే చిన్నది మిగతా వారందరి అందచందాలను పోగు చేసినట్లు కనబడింది. ఆమెను కిరణ్మయి అని మిగతా కన్యలు పిలవటం విన్నాను. ఆమెను గనక నువ్వు పెళ్లాడితే మీ ఇంట్లో వేరే దీపాలేమీ పెట్టుకోనక్కర్లేదు. దగదగా మెరిసిపోతున్న ఆమె అందమే 1000 దీపాల వెలుగులా ఉంది. సరే, నువ్వు వర్ణనలో మునిగిపోయి కథ సాగనివ్వటం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అని విక్రమార్కుడు అడిగాడు. ఆ తర్వాత వారు సరస్సులో దిగి జలక్రీడలు మొదలుపెట్టారు. కొంతసేపైన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మయూర నృత్యం చేస్తుండగానే వాళ్లకు నెమలి రూపాలు వచ్చాయి. అలా నాట్యం చేస్తూనే వారు ఆకాశానికి ఎగిరిపోయారు. ఇంద్రధనస్సు ఆకారంలో అలా దూరంగా ఎగిరిపోయి చివరకు మాయమయ్యారు. చాలా చిత్రంగా ఉందే, నమ్మటానికి వీలులేనంత వింతగా ఉంది అన్నాడు విక్రమార్కుడు. అక్షరాల నిజం, నా కళ్ళతో చూస్తేనే. అయితే నేను కూడా చూస్తాను, చూస్తే గాని నమ్మలేను. పద, బయలుదేరు. ఇద్దరూ బయలుదేరారు. వెళ్లే ముందు పట్టణంలో విక్రమార్కుడు ఒక గుర్రాన్ని కొని శక్తిసింహుడికి ఇచ్చాడు. ఇద్దరు గుర్రాలెక్కి బయలుదేరారు. అది మధ్యాహ్న సమయం. సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడి తళతళ నాట్యం చేస్తున్నాయి. జల తరంగాల నుంచి వచ్చే చిరుగాలి తరగలకు చెట్ల మీద చిగురుటాకులు కూడా నృత్యం చేస్తున్నాయి. అది వసంత ఋతువని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎక్కడో ఓ కోకిల కుహు కుహుమని కూస్తోంది. ఆ కూత తప్పిస్తే ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉండి దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంది. ప్రకృతి సంగతి ఏమో చెప్పలేము, కానీ విరగబూచిన విరజాజి పొదల నడుమ ఎవరికీ చూడటానికి వీలు లేకుండా దాక్కొని ఉన్న విక్రమార్కుడు శక్తిసింహుడు మాత్రము మయూర కన్యల రాక కోసం ఎదురు చూస్తున్నారు. అలా ఆ వేళ ఉదయం నుంచి వారు కాచుకొని కూర్చున్నారు. కూర్చొని విక్రమార్కునికి విసుగు పుడుతున్నది. శక్తిసింహుడు మాటిమాటికి ఉత్తర దిక్కుగా చూస్తూ, ఇదిగో వచ్చే వేళయింది అని స్నేహితుడికి చెబుతున్నాడు. నువ్వు అదంతా కలగన్నావేమోనని నాకింకా అనుమానం పోలేదు. నీకెందుకు, కసేపాగు. జరిగేదేది లేనిది నువ్వే చూస్తావు. ఊహాసుందరిని వెతుక్కుంటూ పంచకళ్యాణి గుర్రమెక్కి దేశాటనం చేసే నీలాంటి రాజకుమారుడు ఉండంగా లేనిది మానవ రూపం ధరించే మయూర కన్యలు ఉండకూడదా? విక్రమార్క, ఓర్పు వహించు అన్నాడు శక్తిసింహుడు. అదుగో అటు చూడు అని హఠాత్తుగా విక్రమార్కుడు ఉత్తర దిశగా వేరు చూపించాడు. అదే ఇంద్రధనస్సు వస్తోంది. ఇద్దరు బొమ్మల వలె నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుండిపోయారు. ఇంద్రధనస్సు వచ్చి సరస్సు తీరాన దిగింది. వెంటనే 7 రంగులు విడిపోయి 7 నెమళ్లుగా మారాయి. ఆ నెమళ్ళు పురివిప్పి నాట్యం చేయసాగాయి. చూస్తుండగానే అవి మానవ రూపాలు ధరించాయి. వారిని చూసి విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. కిరణ్మయిని అతడు సులభంగానే గుర్తుపట్టాడు. మిగతా వారి అందమంతా ఆమెలోనే మూర్తీభవించినట్లు దగదగా మెరిసిపోతున్నది. ఆమె ముందు ఆమె అక్కలందరూ నిజానికి చక్కని చుక్కలైనప్పటికీ చంద్రుని ముందు చుక్కల్లా మినుకు అంటున్నారు. సృష్టిలో ఎంత లేసి వాళ్ళైనా ఉంటారు అన్నాడు విక్రమార్కుడు. హుషు, మాట్లాడకు, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, విందాము. అందరిలోకి పెద్దదైన సుందరి, కిరణ్మయి పాట పాడవు అని అడిగింది. అవును, కిందటిసారి కూడా పాడకుండా తప్పించుకుంది అని మిగతా సుందరీమణులంతా పాడవలసిందేనని ఒత్తిడి చేశారు. కిరణ్మయి కోకిల కంఠమెత్తి పాట పాడింది. కిరణ్మయి ఇంకా స్వప్న సుందరిని మర్చిపోలేదన్నమాట అని పెద్దక్క నవ్వుతూ అంది. మర్చిపోవడమేమిటి, అతని మీద కవిత్వం రాసి పాటలు కూడా పాడుతుంటేను అని రెండో అక్క అంది. అయినా కలలో కనిపించిన వాడి కోసం ఇంత బెంగేమిటబ్బా అని మూడో అక్క మూతి విరిచింది. ముఖమైనా సరిగ్గా చూడలేదట అంది నాలుగో అక్క. అయినా ప్రేమించేసిందట ఐదో అక్క అంది. కోతిలా ఉంటాడో కొండముచ్చులా ఉంటాడో ఏమీ తెలుసుకోకుండానే అని ఆరో అక్క వెక్కిరించింది. కిరణ్మయి వీరికెవరికీ సమాధానం చెప్పకుండా పై ఉత్తరీయాన్ని ఒక చెట్టు కొమ్మకు తగిలించి సిగ్గుపడిపోతూ సరస్సులో పడిపోయి ఈదులాడసాగింది. ఆమె వెనకనే మిగతా వారు కూడా తమ ఉత్తరీయాలని చెట్ల కొమ్మలకు తగిలించి నీటిలో దిగి జలకాలాడసాగారు. విన్నావా విక్రమార్క,
అది సంగతి అన్నాడు శక్తిసింహుడు. ఏమిటి? నువ్వు ఏదో ఊహాసుందరిని ప్రేమించానన్నావే, సరిగ్గా నీలాగనే ఆ అమ్మాయి కూడా ఒక ఊహాసుందరుణ్ణి ప్రేమించింది. అదే కదా ఆ పాట అర్థం? అలాగే ఉంది చూస్తే. ఇంకేం, మీరిద్దరూ ఒకరికొకరు పడిపోయారు. అది సరే గాని వీరెవరో అప్సరసల వలె ఉన్నారు, ఆమె నాకెలా లభిస్తుంది అని విచారపడ్డాడు విక్రమార్కుడు. నేనొక ఉపాయం చెబుతాను విను. కిరణ్మయి ఉత్తరీయాన్ని నెమ్మదిగా దాచివెయ్యి. వారు నాట్యం చేసేటప్పుడు ఆ ఉత్తరీయాలే నెమల రెక్కలుగా మారిపోతాయి. వాటితోనే వారు ఎగిరిపోతారు. కిరణ్మయి ఉత్తరీయం దాచేశావంటే ఆమెకు రెక్కలు రావు గనక ఆమె ఇక్కడే ఉండిపోతుంది. ఆమె నిన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేదాకా ఉత్తరీయాన్ని తిరిగి ఇవ్వకు. శక్తిసింహుడు చెప్పిన ఉపాయాన్ని విక్రమార్కుడు మెచ్చుకున్నాడు. విక్రమార్కుడు నెమ్మదిగా పూల పొదల మధ్య నుంచి పాకుతూ చెట్టును సమీపించాడు. ఒక బాణం తీసి కొమ్మకు తగిలించి ఉన్న కిరణ్మయి ఉత్తరీయాన్ని తొలగించి అందుకున్నాడు. మెల్లగా వెనక్కి వచ్చి దాక్కున్నాడు. ఉత్తరీయాన్ని తన నడుముకి గట్టిగా చుట్టుకున్నాడు. శక్తిసింహ, నాకు కూడా నీలాగే అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి. ఉదాహరణకి ఒకటి చెప్పు యువరాజా. నువ్వు కూడా నీకు నచ్చిన ఉత్తరీయాన్ని తీసి దాచి పెళ్లి చేసుకోరాదు అన్నాడు విక్రమార్కుడు. ఉత్తరీయాన్నా? కాదు, ఉత్తరీయం యజమానురాల్ని. మహాప్రభో, నాకు పెళ్లి వద్దు. నువ్వు ఇంత దూరం కేవలం వివాహం అనే చెరసాలలో ఇరుక్కోవడం కోసం వచ్చావని చెప్పినప్పుడే జాలిపడ్డాను. సరే, నాదేం పోయిందని నీకు సహాయపడ్డాను. కానీ నన్ను అడిగితే పెళ్ళంత చెడ్డ వస్తువు ప్రపంచంలోనే లేదంటాను అన్నాడు శక్తిసింహుడు. వేదాంతిలా మాట్లాడుతున్నావు. విక్రమార్క, హుష్ మాట్లాడకు. అరుగో, నెమలికన్నెలు సరస్సులో నుంచి బయటకు వస్తున్నారు అన్నాడు విక్రమార్కుడు. ఇద్దరు కిక్కురు మనకుండా పొదలో నక్కి నక్కి కూర్చున్నారు. మయూరకన్యలు ఒడ్డెక్కారు. ఎవరి ఉత్తరీయాలు వారు ధరించారు. కానీ కిరణ్మయి ఉత్తరీయం ఏది? ఏమైంది? అంతా ఆశ్చర్యపడ్డారు. చుట్టూ చూశారు. ఎక్కడా లేదు. ఎవరూ లేరు. ఏమైనట్టు? గాలికి ఎగిరిపోయిందా? ఏ మృగమైనా పక్షి అయినా లాక్కుపోయిందా? ఎలా? కిరణ్మయి ఏడవటానికి సిద్ధపడింది. అక్కలందరూ ఆమెను ఓదార్చారు. తమ రెక్కల మీద ఆమెనెక్కించుకొని తీసుకుపోతామని ధైర్యం చెప్పారు. వెంటనే మయూర నాట్యం చేయటం మొదలుపెట్టారు. చూస్తుండగానే వారికి నెమలి రూపాలు వచ్చేశాయి. రెక్కలల్లార్చారు. పెద్దక్క తన వీపు మీద కిరణ్మయిని ఎక్కి కూర్చోమన్నది. ఆమె వెళ్ళిపోతే తన ప్రయాస అంతా వృధా అయినట్లే. తన జీవితమే వృధా అవుతుంది. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని విక్రమార్కుడు లేచి నిలబడ్డాడు. ఆగు కిరణ్మయి అని గంభీరంగా కేకవేసి ముందుకు నడిచాడు. అతన్ని చూడగానే ఎక్కడి నెమళ్ళు అక్కడ చెల్లా చెదురైపోయి ఆకాశానికి ఎగిరిపోయాయి. కిరణ్మయి మాత్రం భూమి మీదే ఉండిపోయింది. వేటగాడిని చూసిన లేడీలా ఆమె బెదిరిపోయి కెవ్వున కేక వేసింది. భయపడకు కిరణ్మయి, నేను నీకు అపకారం చేయటానికి రాలేదు. నీ ఉత్తరీయం నా దగ్గరే ఉంది, నేనే తీశాను అన్నాడు విక్రమార్కుడు. నా ఉత్తరీయం మీరెందుకు తీశారు అని కోపంతో దుఃఖంతో వణికిపోతూ కిరణ్మయి అడిగింది. కోపించకు కిరణ్మయి, నీకోసమే నేనెంతో దూరం నుంచి వచ్చాను. నా ఆశలు ఊహలు కలలు అన్నీ ఆకారం దాల్చినట్లు కనిపించావు. నిన్ను పెళ్లి చేసుకుందే నా బ్రతుకు వృధా. నన్ను కరుణించవు అని విక్రమార్కుడు ఆమెతో అన్నాడు. అతన్ని చూడగానే కిరణ్మయి హృదయం, ఇతడే నా భర్త, ఇతడే ఇన్నాళ్లుగా నా కలలో కనిపించి మొగం చూపించకుండా మాయమవుతున్నాడు, ఇతడే నా భర్త, నా స్వామి, నా దైవం అని ఘోషించింది. కానీ ఒక్కసారిగా ఆ ముక్క పైకెలా అనగలదు? నా కోసం ఎంత దూరం నుంచి వచ్చారో వినవచ్చునా అన్నది. మాది పాటలీపుత్రం. నా తండ్రి మగధ మహారాజు మహాసేనుడు. నా పేరు విక్రమార్కుడు. నేనెందరో రాజకన్యల్ని చూశాను. ఎవరూ నీ కాలిగోటుకు సాటిరారు. నిన్ను చూసి చూడగానే నీకోసమే ఇంత దూరం వచ్చాననిపించింది. నీవు లేని నా జీవితం శూన్యం. చంద్రుడు లేని రాత్రి చీకటిగా ఉంటుంది. నువ్వు నన్ను పెళ్లాడితే నా జీవితం కిరణ్మయం అవుతుంది. కవిత్వం మాట్లాడటం తేలికే అన్నది కిరణ్మయి. ఒప్పుకుంటాను, నేను మాట్లాడేది కవిత్వమేనని. కానీ దానికి కారణం నువ్వే.
కానీ మీది భూలోకం, మాది యక్షలోకం. మా తండ్రి కుబేరుని వద్ద సేనాపతి అని చెప్పింది కిరణ్మయి. యక్షలోకమా? ఎక్కడి యక్షలోకం, ఎక్కడి భూలోకం? అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మా 6 అక్కలు ప్రతిదినము ఈ సరస్సులో స్నానానికై ఇక్కడికి వస్తూ ఉంటాము. మా కులదైవం కుమారస్వామి. ఆయన వాహనమైన నెమలి మా మీద ప్రేమ కొద్దీ మాకు నాట్యం నేర్పించింది. ఆ నాట్యం చేసినప్పుడల్లా మా పైన వేసుకున్న ఉత్తరీయాలు రెక్కలుగా మారిపోయి మాకు నెమలి రూపాలు వస్తాయి. అదంతా ఆ నెమలి వరప్రభావమే. యక్షలోకం అంటే కైలాస పర్వతం మీద ఉన్నదే కదా? అవును. మీకు దగ్గరలో మానస సరోవరం ఉంది కదా? ఇంత దూరం రావటం దేనికి? ఆహా, రాకూడదని కాదు. మీరిక్కడికి రాకపోతే నేను నిన్ను చూడటం జరిగేది కాదు. ఊరికే కుతూహలం కొద్దీ అడుగుతున్నాను అన్నాడు విక్రమార్కుడు. మానస సరస్సు దగ్గరే కానీ అది హంసలకు ప్రసిద్ధి అని మీకు తెలుసు కదా. ఆ హంసలకు నెమళ్లకు విరోధం. మమ్మల్ని అవి దగ్గరికి రానివ్వవు. అదీ కాక శీతాకాలంలో మానస సరస్సులో నీరంతా గడ్డగట్టిపోతుంది. అందుకని ఈ సరస్సుకే మేము వస్తూ ఉంటాము. పైగా ఇక్కడికి రావటం కూడా మంచిదే అయింది ఒక విధంగా. ఏ విధంగా అని కుతూహలంతో విక్రమార్కుడు అడిగాడు. ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని ఈనాడు చూడటం జరిగేది కాదు కదా. అయితే నన్ను చూడటం మంచిదేనని ఒప్పుకున్నావన్నమాట. ఇంకేం, నా జన్మ ధన్యమైంది. నాది కూడా అన్నది కిరణ్మయి. అతని హృదయం సంతోషంతో నాట్యం చేసింది. అతడు తన వ్రేలి ఉంగరం తీసి కిరణ్మయి వ్రేలికి తొడగబోయాడు. ఏమిటిది అని ఆమె అడిగింది. మన పెళ్లి జరిగినట్లు గుర్తు కోసం అన్నాడు అతను. మరి మా తండ్రి అనుజ్ఞ తీసుకోవద్దా? మీ తండ్రి గారిని కూడా అడగాలి కదా అన్నది ఆవిడ. మనకిష్టమైనప్పుడు ఇంకొకరు అనుజ్ఞ దేనికి? ఇక్కడే ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుందాం. ఓహో, మీది యక్షజాతి వారు కదా, పోని యక్ష వివాహం చేసుకుందాం అని విక్రమార్కుడు కిరణ్మయి వ్రేలికి తన చిటికెన వ్రేలి ఉంగరం తొడిగాడు. తథాస్తు అంటూ అప్పటి వరకు వీరి సంభాషణ అంతా వింటూ పొదల మధ్యనే దాగి ఉన్న శక్తిసింహుడు బయటికి వచ్చాడు. కిరణ్మయి అతన్ని చూసి హడలిపోయింది. భయపడకమ్మా, నేను నీ భర్త స్నేహితుణ్ణే. అసలు నేనే అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి నేను చూపించాను అన్నాడు శక్తిసింహుడు. ఇంతలో కిరణ్మయి అక్కలు 6 తమ చెల్లెలేమైందో చూద్దామని ఆతురతతో వెనక్కి తిరిగి వచ్చి అక్కడ దిగారు. వారితో కిరణ్మయి జరిగిందంతా చెప్పింది. తన స్వప్న పురుషుడు విక్రమార్కుడేనని, అతన్నే పెళ్లి చేసుకుంటానని, తండ్రి గారితో ఈ విషయం విన్నవించవలసిందని చెప్పింది. తాను భర్తతో కలిసి మగధ దేశం వెళ్ళిపోతున్నానని, వారితో రాలేనందుకు క్షమించవలసిందిగా చెప్పింది. ఆ మాటలు విని నెమళ్ళు విచారంగా మళ్ళీ ఆకాశానికి ఎగిరి కైలాసముఖంగా వెళ్ళిపోయాయి. విక్రమార్కుడు కిరణ్మయిని తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. శక్తిసింహుడు కూడా వారి వెనకనే బయలుదేరాడు. 3 ఉదయపురం చేరుకున్నారు. సుఖీభవ, మీరు మీ దేశం పోయి హాయిగా సుఖంగా ఉండండి అన్నాడు శక్తిసింహుడు. భలేవాడివే, నువ్వు కూడా మాతోరా. నీకెలాగూ ఉద్యోగం కావాలన్నావు కదా, ఆ మాత్రం ఉద్యోగం నేను ఇవ్వకపోలేను. నువ్వు చేసిన ఉపకారానికి ఏమిస్తే నీ రుణం తీరుతుంది? పైగా నీలాంటి వీరుడు నా కొలువులో ఉంటే నాకెంత లాభం? నా కోసమైనా నువ్వు మా వెంట రావాలి అని విక్రమార్కుడు అన్నాడు. మిత్రుని మాట కాదనలేక శక్తిసింహుడు వారితో కలిసి బయలుదేరాడు. కిరణ్మయి సౌందర్యం చూసి మగధ ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. అంత గొప్ప సుందరీమణిని తమ యువరాజు వివాహం చేసుకోవటము, ఆమె తమకు రాణిగా రావటం తమ అదృష్టంగా భావించారు. మహాసేనుడు తమ కుమారుడు ఇన్నాళ్లకైనా తనకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకున్నందుకు ఎంతో సంతోషించాడు. ఆ రాజ్యంలో కిరణ్మయిని చూసి సంతోషించినది ఒక్క అక్రముడే. విక్రమార్కుడు తన కుమార్తెను కాదని మరెవరినో పెళ్లి చేసుకోవటం అతనికి గుండెల్లో బల్లెంలా గుచ్చుకుంది. మహారాజు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో ఇలా అన్నాడు. మహారాజా, ఈ వివాహానికి మీరు అంగీకరించవద్దు. ఆమె మామూలు మనిషిలా కనిపించడం లేదు. మామూలు మనిషికి అంత వెర్రి అందం ఎక్కడైనా ఉంటుందా? మామూలు మనిషి కాదు గనకనే కదా మన విక్రముడు ఆమెను ప్రేమించి తీసుకువచ్చాడు. మామూలు మనుషులెవరూ అతనికి నచ్చలేదు కదా
అన్నాడు మహారాజు. అది కాదు మహారాజా, ఆమెను చూస్తే ఏ భూతమో కామిని పిశాచమో కావచ్చునని తోస్తున్నది. యక్షకన్యనని ఆమె తనే చెప్పుకుంటున్నది. అంటే యక్షిణి అన్నమాట. యక్షిణి అంటే కామిని పిశాచమన్నమాట. ఎప్పుడూ ఆమె యువరాజునే కాదు, మహారాజుని, మగధ రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది అని అక్రముడు హెచ్చరించాడు. మహామంత్రి, నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉన్నది కానీ ఆధారం లేకుండా, రుజువు లేకుండా ఆమెను ఎలా పొమ్మంటాను? విక్రమార్కుడు ఇప్పుడు ఎవరేం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. ఆమెను చాలా గాఢంగా ప్రేమించాడు. కానున్నది ఎలాగా కాకమానదు కనుక పెళ్లి ఏర్పాట్లు చేయించండి అని మహారాజు చెప్పాడు. యువరాజు గారు గంధర్వ వివాహం చేసుకునే వచ్చారు, మళ్ళీ మన తంతు దేనికి అన్నాడు మహామంత్రి. గాంధర్వం లేదు, రాక్షసము లేదు. ఏదో ఎక్కడో అడవిలో ఎవరూ లేకుండా జరిగింది కూడా పెళ్ళైనా ఏమిటి? మగధ యువరాజు వివాహం మహావైభవంగా జరగవద్దా? ఏర్పాట్లు చేయండి అని మహాసేనుడు ఆజ్ఞాపించాడు. మహారాజు పెళ్లి ప్రయత్నాలు చేయవలసిందని ఆజ్ఞాపించగానే అక్రముడు ఆ ప్రయత్నాలు ఒక వంక చేస్తూనే మరొక వంక ఒక కుట్ర కూడా చేశాడు. కోసల రాజ్యానికి రాజు కుటిలవర్మ. కుటిలవర్మకు మగధ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చాలా కాలంగా కోరిక ఉన్నది. దానికోసం అతడు మగధ సైన్యానికి 10 రెట్ల సైన్యాన్ని పోగు చేసి అపారమైన యుద్ధ సామాగ్రిని సేకరించి మగధపై దండెత్తడానికి సమయం కోసం వేచి ఉన్నాడు. అతనికి అక్రముడు ఒక నమ్మిన దూత ద్వారా కబురు చేశాడు. మరికొద్ది రోజుల్లో విక్రముని వివాహం జరగబోతున్నదని, మగధ సైన్యం యుద్ధానికి సిద్ధంగా లేదని, కనుక సరిగ్గా వివాహం జరిగే నాడే మగధను ముట్టడించి వశం చేసుకోవలసిందిగా లేఖ రాశాడు. కుటిలవర్మ ఆ లేఖ చూసుకొని మహామంత్రి అక్రముడి సహాయంతో తాను మగధను సునాయాసంగా కైవసం చేసుకోవచ్చుననే నమ్మకంతో సరిగ్గా వివాహం నాడే ముట్టడించాడు. ముట్టడి వార్తను వేగులవారు మహారాజుకు తెలియజేశారు. ఆయన నిర్ఘాంతపోయాడు. ఇదెక్కడి ఉపద్రవం? కుటిలవర్మ ఇలా ఈ సమయంలో దండెత్తి వస్తాడని కలలోనైనా అనుకోలేదు. మనం యుద్ధానికి సిద్ధంగా లేము. ఒకవేళ సిద్ధంగా ఉన్నా మన సేన కంటే కోసల సేన 10 రెట్లు పెద్దది. కుటిలవర్మ మన చిన్న సైన్యాన్ని అవలీలగా ఓడించి వేస్తాడు. ఏం చేయటం? శుభమా అని కుమారుడి పెళ్లి తలిపెట్టడం ఏమిటి? ఈ యుద్ధం రావటం ఏమిటి? నాకేం పాలు పోవటం లేదు అని మహాసేనుడు దిగులు పడిపోయాడు. పెళ్లి సన్నాహాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. హరికథలు, నృత్యాలు, నాటకాలు, విందులు, వినోదాలు అన్నీ స్తంభించిపోయాయి. విక్రమార్కుడు వెంటనే సేనాధిపతులను రావించి క్షణంలో దొరికిన సైనికులను దొరికినట్టుగా సిద్ధం చేయమన్నాడు. తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, మీరేమీ విచారించకండి, నేను సైన్యాన్ని తీసుకువెళ్ళి కుటిలవర్మను పాలద్రోలి వస్తాను, ఆశీర్వదించండి అన్నాడు. నాయనా విక్రమార్క, అంతా విధి విలాసం. వివాహ వేదిక నుంచి లేవగొట్టి నిన్ను రణరంగానికి పంపిస్తున్నాను. కానీ చేసేది కనబడటం లేదు. నేను వృద్ధుణ్ణైపోయాను. ఈ వయసులో యుద్ధం చేయలేను. చేసినా ఫలితం ఉండదు. ఇక మగధకు నీవే దిక్కు, వెళ్ళిరా నాయనా అని మహాసేనుడు ఆశీర్వదించాడు. విక్రమార్కుడు కిరణ్మయితో అంతా చెప్పి వారం రోజులు తిరగకుండా నీ సమక్షంలో ఉంటానని వాగ్దానం చేసి బయలుదేరాడు. అతని వెంట శక్తిసింహుడు కూడా రణరంగానికి బయలుదేరాడు. కోసల సైన్యం అప్పటికే మగధ దేశంలోకి చొచ్చుకు వస్తున్నది. కొన్ని గ్రామాలు కుటిలవర్మ వశమైనాయి. ఇంతలో ఆ సేనను మగధ సైన్యం ఎదుర్కొన్నది. విక్రమార్కుడు పాటలీపుత్ర నుంచి వెళ్ళిన 5వ రోజు ఉదయాన ఒక వేగులవాడు ఉరుకులు పరుగుల మీద రాజధానికి వచ్చాడు. విక్రమార్కుడు ఓడిపోయి కుటిలవర్మ చేతిలో ఖైదీగా చిక్కాడని వాడు మహారాజుకు చెప్పాడు. మగధ సేన కంటే కోసల సైన్యం 10 రెట్లు ఎక్కువ ఉన్నది. మగధ సైనికుల సంఖ్యలో తక్కువ అయినా యుద్ధ విద్యలో ఆరితేరినవారు. వారందరూ మగధ దేశానికి చెందినవారు కారు. చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చి మహాసేనుని కొలువులో జీతానికి చేరినవారు. విక్రమార్కుని కీర్తి విని వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కోసల దేశం నుంచి కూడా పలువురు వచ్చి మగధ సేనలో చేరారు. విలువిద్యలో, కత్తి యుద్ధంలో అంతా ప్రవీణులే.
అయినా వారి సంఖ్య చాలా స్వల్పమైనది. అందుచేతనే వారిని కుటిలవర్మ సులభంగా ఓడించి వేస్తాడని, కుటిలవర్మ నేడో రేపో పాటలీపుత్రానికి విజయుడై వచ్చేస్తాడని మగధ మంత్రి అక్రముడు అంచనా వేశాడు. ఈ అంచనాతోనే అతడు కొందరు వేగుల వారికి లంచం ఇచ్చి విక్రమార్కుడు ఓడిపోయి బందీ అయ్యాడన్న అసత్య వార్త పుట్టించాడు. మహారాజు కొలువు తీర్చి ఉన్న సమయాన ఒక వేగులవాడి వచ్చి ఆ వార్త చెప్పాడు. మహాసేనుడు దిగ్భ్రమ చెందాడు. విక్రమార్కుడు ఓడిపోయాడా? నేను నమ్మను. నా కుమారుడు అసమాన పరాక్రమశాలి, అపర సవ్యసాచి. అతనెదుర్కొని ప్రాణాలతో బయటపడేవాడు భూలోకంలోనే లేడు అన్నాడు మహారాజు. సభాసదులందరూ మీరన్నది ముమ్మాటికి నిజం. విక్రమార్కుడు యుద్ధంలో ఓడిపోవటం ఎన్నటికీ జరగదు అని ముక్తకంఠంతో అన్నారు. ఇంతలో మరొక చారుడు వచ్చి విక్రమార్కుణ్ణి బందీగా పట్టుకొని కోసల దేశానికి తీసుకుపోతున్నారని, కుటిలవర్మ పాటలీపుత్రంపై దండెత్తి వస్తున్నాడని చెప్పాడు. మహారాజా, మీరు సందేహించనక్కర్లేదు. మన వేగులవారు అసత్య వార్తలెప్పుడూ తీసుకురారు. తాము కళ్ళారా చూసిన దాన్నే వారు తమకు మనవి చేస్తారు గాని చెప్పుడు మాటలు వారు విశ్వసించరు. విక్రమార్కుడు ఓడిపోయి ఉంటాడు, సందేహం లేదు అని అక్రముడు అన్నాడు. మహారాజు కూడా సందేహం తీరిపోయింది. తన కుమారుడు ఓడిపోయి ఉంటాడనే నమ్మాడు. ఇక నాకెవరు దిక్కు, మగధకెవరు దిక్కు? ఒక్కగానొక్క కొడుకు నాకు దూరమైపోయాడు అని విలపించాడు. ఇదే సమయమని అక్రముడు మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, ఈ అనర్థానికి అంతటికీ కారణం ఒక్కటే. ఏమిటా కారణం? చెబితే తమరు ఆగ్రహిస్తారేమోనని జంకుతున్నాను. పర్వాలేదు, చెప్పండి అన్నాడు రాజు. నేను మొదటనే చెప్పాను. విక్రమార్కుడు తీసుకువచ్చినది మామూలు మనిషి కాదని, ఏ కామిని పిశాచమో అయి ఉంటుందని. ఆమె వల్ల మనకు కీడు వాటిల్లుతుందని. తమరు నా మాట వినలేదు. ఈ అనర్థానికి కారణం ఆ పిశాచమే. ఆమె ఇక్కడ ఉన్నంతకాలము విక్రమార్కునికి, మన రాజ్యానికి క్షేమం లేదు అన్నాడు అక్రముడు. అయితే ఆమెనేం చేద్దామంటావు అని మహారాజు అడిగాడు. సజీవ దహనం చేద్దాం. ఆమె పీడ విరగడైతే మన రాజ్యానికి ఏర్పడిన ప్రమాదం వెంటనే తొలగిపోతుంది అని అక్రముడు సలహా చెప్పాడు. తన కుమారుణ్ణి రాజ్యానికి ఏర్పడిన ప్రమాదాన్ని తొలగించుకోవటానికి మనసులో అంత ఇష్టం లేకపోయినా మహాసేనుడు అక్రముని సలహాని పాటించడానికే నిశ్చయించుకున్నాడు. అక్రముడు కోట ఎదురుగా అగ్నిగుండాన్ని సిద్ధం చేయించాడు. కిరణ్మయిని తీసుకురావలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. ఏ పాపము ఎరగని కిరణ్మయి కన్నీరు మున్నీరుగా విలపించింది. విక్రమార్కుడు అసమాన వీరుడని, అతనికెట్టి అపాయమూ రాదని ఆమె ఎంతగా చెప్పినా, మరికొద్ది వ్యవధి ఇవ్వవలసిందని ఎంత వేడుకున్నా మహారాజు మనసు కరగలేదు. ఒక వంక శత్రువు సేనావాహినితో పాటలీపుత్రంపైకి పురోగమిస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా అపాయం తప్పదు. ఈ ఆలోచనతో మహారాజు కిరణ్మయి మాటలు చెవిన పట్టించుకోలేదు. ఆమెను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా ముప్పు తప్పుతుందని, తన కుమారుడు తప్పించుకొని రాజ్యానికి వచ్చి కుటిలవర్మను ఓడించి మగధను రక్షిస్తాడని ఆయన నమ్మాడు. కిరణ్మయి అగ్నిగుండం వేదికపై నిలిచింది. తన పాచిక పారిందనే సంతోషం పట్టలేక అక్రముడు ఆమెను, నీ ఆఖరి కోరిక చెప్పుకో అని అడిగాడు. ఆమె ధైర్యం చిక్కబట్టుకొని, నాకు నాట్యం అంటే ప్రీతి అని మీకు తెలుసు కదా, నన్నొక్కసారి ఆఖరిసారి నాట్యం చేయనివ్వండి అని కోరింది. మహారాజు సరేనన్నాడు. కిరణ్మయి వేదిక పైన అగ్నిజ్వాలల చుట్టూ నెమలి నాట్యం చేసింది. అలా చేస్తుండగానే, అంతా చూస్తుండగానే ఆమెకు రెక్కలు వచ్చేశాయి. రంగురంగుల రెక్కలు, ఇంద్రధనుసులా మెరిసిపోయే రెక్కలు. ఆమె నెమలిలా మారిపోయింది. త్రుటిలో ఆమె ఆకాశానికి ఎగిరిపోయింది. అంతా నిశ్చేష్టులై ఏమిటి ఇంద్రజాలం అనుకున్నారు. దుఃఖంతో బరువెక్కిన హృదయంతో కిరణ్మయి కైలాస మార్గం పట్టి రెక్కలార్చుకుంటూ తనకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఎగిరిపోయింది. నేను చెప్పలేదా మహారాజా, ఆమె మనిషి కాదు, యక్షిణి. యక్షమాయితో వెళ్ళిపోయింది. మనకొక పీడ విరగడైపోయింది. ఇక మనకే భయము లేదు అని అక్రముడు మహారాజుకు ధైర్యం చెప్పాడు. ఇది జరిగి 2 దినాలైంది. విక్రమార్కుడు కోసల సేనను పూర్తిగా ఓడించాడు. కుటిలవర్మను బందీగా పట్టుకున్నాడు.
అంత పెద్ద కోసల సైన్యము చెల్లా చెదురైపోయింది. కుటిలవర్మ విక్రమార్కుని పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకున్నాడు. విక్రమార్కుడు కరుణించి వదిలేశాడు. విక్రమార్కుడు విజయం పొంది వస్తున్నాడని వేగులవారు పట్టణానికి వార్త తీసుకుని వచ్చారు. మహారాజుకి ఆ వార్త తెలియటానికి ముందే అక్రమునికి అతని చారులు చెప్పారు. అతడు తలచిందొకటి, జరిగిందొకటి అయింది. విక్రమార్కుడు గెలిచి కుటిలవర్మ ఓడిపోయాడు. విక్రమార్కుడు రాజధానికి రాగానే కిరణ్మయి ఏదని అడుగుతాడు. ఆమె లేదని తెలియగానే మండిపడతాడు. తానేం చెప్పినా ఎవరూ నమ్మరు. తన మోసం బయటపడుతుంది. తనకు శిరచ్ఛేదం తప్పదు. అందుచేత ముందే పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడం మంచిదని తలచి అతడు ఆ రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మరొక దారిన రథమెక్కి దేశాంతరం వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే విక్రమార్కుడు పంపిన వేగులవారు వచ్చి మహారాజుకి విజయవార్త తెలిపారు. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. తాను కిరణ్మయిని వెళ్ళగొట్టడం వలనే తన కుమారుడు చెర నుంచి బయటపడి కుటిలవర్మను ఓడించగలిగాడని, మగధకు అపాయం తప్పిందని అనుకున్నాడు. కానీ నిజం ఎంతకాలం దాగుతుంది? తన కుమారుడు కుటిలవర్మకు బందీ అయిన మాట అసత్యమని, కుటిలవర్మే విక్రమార్కుడికి చిక్కాడని చారుల ద్వారానే విన్నాడు. అక్రముడు చేసిన మోసం అంతా తెలిసిపోయింది. అతన్ని బంధించి తీసుకురమ్మని భటులను పంపించాడు. కానీ ఏడి అక్రముడు? అప్పటికే అతడు మగధ రాజ్యం పొలిమేరలు దాటిపోయాడు. అక్రముడు తప్పించుకుపోయినందుకు కాదు, కిరణ్మయిని అన్యాయంగా వెళ్ళగొట్టాననే మహారాజు కుమిలిపోయాడు. ఆమెను వెళ్ళగొట్టినందుకే కాదు, విక్రమార్కుడు తిరిగి వచ్చి కిరణ్మయి ఏది అని అడిగితే ఏమిటి చెప్పటం? ఎలా చెప్పటం? తాను వలచిన సుందరి మరి లేదని తెలిస్తే విక్రమార్కుడికి ఎంత దుఃఖం కలుగుతుంది? దుఃఖం సరే, ఎంత ఆగ్రహం కలుగుతుంది? ఈ ఆలోచనలతో మహారాజు మనసు వికలమైపోయింది. ఆ మర్నాడు ఆయన అనుకున్నట్టే జరిగింది. విక్రమార్కుడు శక్తిసింహులతో సహా ఉత్సాహంతో పాటలీపుత్రంలోకి అడుగుపెట్టాడు. ప్రజలందరూ సంతోషంతో వీర విక్రమార్క, జయ జయ సాహస విక్రమార్క, జయ జయ అంటూ అతనికి స్వాగతమిచ్చారు. రాజవీధులన్నీ ప్రజా సమూహాలతో క్రిక్కిరిసిపోయాయి. పురస్త్రీలు అతనికి మంగళహారతలు ఇచ్చారు. అటు ఇటు మేడలపైనుంచి పుష్పవర్షం కురిపించారు. మహారాజు భయము, సంతోషము, దుఃఖము ముప్పిరుగున్న హృదయంతో కుమారునికి ఎదురేగి స్వాగతమిచ్చాడు. నాయనా, నీ వంటి మహావీరుణ్ణి, అపర సవ్యసాచిని కన్నందుకు నేనెంతో ధన్యుణ్ణి. కానీ అని ఆయన ఇంక మాట్లాడలేకపోయాడు. ఏమిటది నాన్నగారు? ఏం జరిగింది? మాట్లాడరేం అని ఆత్రంగా విక్రమార్కుడు ప్రశ్నించాడు. ఏం చెప్పను? ఎలా చెప్పను విక్రమార్క? నీ ప్రతాపాన్ని శంకించాను, నీకు ద్రోహం చేశాను అని జరిగిందంతా చల్లగా చెప్పాడు మహాసేనుడు. అయ్యో కిరణ్మయి అని విక్రమార్కుడు మూర్ఛపోయాడు. చాలాసేపటికి మూర్ఛ తెలిసి లేచి పసిపిల్లవాళ్లాగా ఏడ్చాడు. శక్తిసింహుడు విక్రమార్కుణ్ణి ఓదార్చాడు. కిరణ్మయి దూరంగా వెళ్ళిపోయినా ఎక్కడ ఏ లోకంలో ఉన్నా ఆమె విక్రమార్కుణ్ణి మర్చిపోదని, కొంత శ్రమ పడితే ఆమెను వెదికి పట్టుకొని తీసుకురావచ్చునని, ఇలా బేంబేలు పడటం తగదని ధైర్యం చెప్పాడు. మిత్రుని మాటలతో విక్రమార్కుడు కొంత ఉపశమించాడు. కిరణ్మయి బహుశా తన తండ్రి వద్దకు, అంటే అలకాపురానికి వెళ్ళి ఉంటుందని నా అనుమానం అని శక్తిసింహుడు చెప్పాడు. ఎక్కడ పాటలీపుత్రం, ఎక్కడ అలకాపట్టణం, ఎలా వెళ్ళగలను అని విక్రమార్కుడు మళ్ళీ కన్నీరు పెట్టాడు. ధైర్యం వహించు మిత్రమా, నువ్వు వెంటనే బయలుదేరు. ఆరావళి పర్వతాలలో మనం మొదట కిరణ్మయిని చూసిన సరస్సు వద్దకు వెళ్ళు. అక్కడికామె ఇదివరకు వలె తన అక్కలతో కలిసి వస్తూ ఉంటుందా? సరే, లేకపోతే ఆ ప్రాంతంలోనే ఒక సిద్ధుడు ఉన్నాడు. ఆ సిద్ధుడిని వేడుకో, అతడు ఏదైనా ఉపాయం ఉపదేశిస్తాడు అని శక్తిసింహుడు సలహా ఇచ్చాడు. విక్రమార్కుడు శక్తిసింహుణ్ణి కూడా తనతో రమ్మన్నాడు. కానీ అతడు తాను రావటం మంచిది కాదన్నాడు. నిన్నగాక మొన్ననే కదా మగధకు కోసల నుంచి పెద్ద ముప్పు వచ్చింది. ఈసారి ఏమి వస్తుందో అందుకని తాను పాటలీపుత్రంలోనే ఉండి వృద్ధరాజుకు రాజకార్యాలలో రాజ్యరక్షణలో తోడ్పడుతూ ఉంటానని,
అయినా తాను వచ్చి చేసేదేమీ లేదని చెప్పాడు. విక్రమార్కుడు నిజమేనని ఒప్పుకున్నాడు. విక్రమార్కుడు కొన్ని దినాలు ప్రయాణం చేసి మళ్ళీ ఆరావళి పర్వత శ్రేణి నడుమ ఉన్న సరోవరం వద్దకు వచ్చాడు. అక్కడ అతడు 2 దినాలు వేచి చూశాడు. కిరణ్మయి గాని ఆమె అక్కలు గాని వస్తారేమోనని. కానీ ఎక్కడా నెమళ్ల జాడే లేదు. నిరాశ చేసుకుని శక్తిసింహుడు చెప్పిన గుర్తులను అనుసరిస్తూ పోయాడు. ఒక దుర్గమారణ్యంలో ప్రవేశించాడు. నిర్మలమైన నీటితో జలజల ప్రవహించే ఒక సెలయేరు కనిపించింది. ఆ సెలయేరు ఒడ్డునే కొంత దూరం వెళ్ళగా మామిడి చెట్లు, జామ చెట్లు, నేరేడు చెట్లు, చక్కటి పూల చెట్లు గుబురుగా పెరిగిన ఒక ప్రదేశంలో ఒక కుటీరం కనిపించింది. ఆ కుటీరంలోనే శక్తిసింహుడు చెప్పిన సిద్ధుడు ఉన్నాడు. విక్రమార్కుడు కుటీరాన్ని సమీపించి గుర్రం దిగాడు. సిద్ధుడు ధ్యానం ముగించి అడవిలో ఏరుకు వచ్చి ఫలాలని ఆరగించబోతున్నాడు. విక్రమార్కుణ్ణి చూసి అతడు సాదరంగా ఆహ్వానించాడు. సిద్ధుడిని చూడగానే విక్రమార్కుడు భక్తిభావంతో నమస్కరించాడు. జడలు గట్టిన తల, గుబురుగా పెరిగిన గడ్డం, దట్టమైన కనుబొమ్మలు, తీక్షణంగా మెరిసే కన్నులు, స్ఫురద్రూపం, గంభీరమైన మాట, చూస్తూనే ఎవరినైనా లోబర్చుకోగల మహా తేజస్విలాగా ఉన్నాడు ఆ సిద్ధుడు. ఏన్నాయనా, దారి తప్పి వచ్చావా అని సిద్ధుడు ప్రశ్నించాడు. కాదు మహాత్మా, దారి తెలుసుకునే వచ్చాను అని విక్రమార్కుడు వినయంగా సమాధానమిచ్చాడు. నాతో ఏం పని? విక్రమార్కుడు తాను వచ్చిన పని అంతా సవిస్తరంగా చెప్పాడు. తనకు సహాయం చేయమని ప్రార్థించాడు. కిరణ్మయిని తిరిగి కలుసుకోనిదే తన ప్రాణాలు నిలవబోవని చెప్పాడు. నాయనా విక్రమార్క, మానవ మాతృలు పోలేని అలకాపురానికి పోగోరుతున్నావు. అది నీకెలా సాధ్యమవుతుంది? నీకు నీ ప్రియురాల్ని చూడాలని ఉంటే నీకొక స్ఫటిక శిలని ఇస్తాను. అది మంత్రశక్తి గల శిల. అందులో నువ్వు కోరినప్పుడల్లా ఆమెను చూడవచ్చు. ఇదిగో చూడు అని సిద్ధుడు ఒక స్ఫటిక శిలను చూపించాడు. విక్రమార్కుడు ఆత్రంగా అందులోకి చూశాడు. కిరణ్మయి తండ్రి ఉద్యానవనంలో పారిజాత వృక్షం నీడన పాలరాతి వేదిక పైన కూర్చొని ఉంది. ఆమె చుట్టూ ఆమె అక్కలందరూ కూర్చొని ఊరడిస్తున్నారు. కిరణ్మయి చెక్కి సగమై ఉంది. తెగిన ముత్యాల హారం నుంచి ముత్యాలు రాలినట్టు ఆమె కళ్ళ నుంచి కన్నీటి బొట్లు రాలుతున్నాయి. ఈ దృశ్యం చూడగానే విక్రమార్కుడు హా కిరణ్మయి అని మూర్ఛరిల్లాడు. సిద్ధుడు అతడిపై నీళ్లు చల్లి మూర్ఛ తీర్చాడు. విక్రమార్కుడు లేచి మళ్లీ బిగ్గరగా రోదించాడు. అతని విలాపం విని సిద్ధుడి హృదయం కరిగిపోయింది. మీ కరుణాబలంతో ఎట్టి అపాయాలనైనా ఎదుర్కోగలను స్వామి. నన్ను కరుణించండి, నాకేదైనా మార్గం చూపించండి అని విక్రమార్కుడు వేడుకున్నాడు. సిద్ధుడు అతనికి తన మెడలోని రుద్రాక్షమాల తీసి ఇచ్చాడు. విక్రమార్క, ఈ మాల ధరించు. దీని ప్రభావం వల్ల నీకు ఆకాశ గమన శక్తి కలుగుతుంది. నీతో పాటు నీ గుర్రం కూడా పైకి ఎగరగలుగుతుంది. ఏ అపాయమూ లేకుండా పర్వత పంక్తులన్నీ దాటగలవు. ముందు హిమవత్ పర్వతం వస్తుంది. అది దాటగానే క్రౌంచ పర్వతం. అక్కడే నీకు కొద్దిగా భయం కలుగుతుంది. అయితే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపో. ఆ తర్వాత కైలాస పర్వతం. కైలాస శిఖరం దాటగానే అవతలి వైపు చర్య మీదనే యక్షరాజధాని అలకాపురం కనిపిస్తుంది. అక్కడ దిగు. ఆ పైన సమయోచితంగా ప్రవర్తించి కిరణ్మయిని కలుసుకో అని అతడు చెప్పాడు. విక్రమార్కుడు సెలయేటిలో స్నానం చేసి వచ్చి శుచి అయి రుద్రాక్షమాలను కళ్ళకద్దుకొని మెడలో ధరించాడు. అశ్వాన్ని అధిరోహించాడు. వెంటనే అది నెమ్మదిగా ఆకాశానికి లేచింది. కొద్ది క్షణాల్లోనే అది మేఘమండలాన్ని చేరుకున్నది. అక్కడి నుంచి అది ముందుకు ప్రయాణం చేయసాగింది. అడ్డం వచ్చే మబ్బు తునకలను చీల్చుకుంటూ అతి వేగంగా పోతున్నది. విక్రమార్కుడు క్రిందకి చూశాడు. మహావృక్షాలు కూడా నలుసుల వలె కనిపిస్తున్నాయి. భూమి పచ్చటి తివాచీ పరిచినట్లు ఉంది. ఆ తివాచీ మధ్య వేసిన బొమ్మల్లాగా పట్టణాలు, జనపదాలు కనిపిస్తున్నాయి. ఎన్నో దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు దాటాడు. కౌరవ పాండవ యుద్ధం జరిగిన కురుక్షేత్రం దాటాడు. గంగానది హిమవంతం నుంచి దిగిన కనకల పర్వతాన్ని దాటాడు. హిమగిరి వచ్చింది, అది దాటాడు.
ఇంతలో సిద్ధుడు చెప్పిన క్రౌంచ పర్వతం వచ్చింది. ఆ పర్వతానికి 3 శిఖరాలున్నాయి. వాటిని చూడగానే విక్రమార్కుడు భయభ్రాంతుడయ్యాడు. ఆ శిఖరాలు తక్కిన పర్వతాల శిఖరాల వంటివి కావు. సజీవంగా ఉన్నట్లు కనబడుతున్నాయి. అవి ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఒకదాన్నొకటి ఎత్తులో మించిపోవాలని జూయి జూయిమని పెరిగిపోతున్నాయి. ఒక శిఖరము మేఘమండలాన్ని దాటి పెరగగానే మరొక దానికి కోపం వచ్చి దాన్ని కుమ్ముతున్నది. దాంతో మొదటిది కుంగిపోతున్నది. రెండవది పెరగగానే మూడవది కుమ్మి పడగొడుతున్నది. మళ్ళీ మొదటిది పెరుగుతున్నది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆకాశాన్నంటుతూ ఆకాశ గమనానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఆ దారిన పోవటానికి దేవతలు కూడా భయపడతారు. ఈ ఆటంకాన్ని తప్పించుకోవటం ఎలాగా అని విక్రమార్కుడు ఆలోచించాడు. అపాయంలో చిక్కుకున్న ఏ వీరుడికైనా తోచే ఉపాయమే అతనికి తోచింది. ధనుర్బాణాలు తీశాడు. మహాశక్తివంతమైన 3 బాణాలు తీసి వింటినారికి సంధించాడు. ఆ మూడింటిని ఏకకాలంలో 3 శిఖరాల మీదకి ప్రయోగించాడు. అతి తీవ్రమైన ఆ బాణ ప్రయోగానికి ఆ శిఖరాలు నేలకి కుంగిపోయాయి. అవి తిరిగి తేరుకొని పెరిగేలోగే విక్రమార్కుడు తన గుర్రాన్ని వేగంగా పోనిచ్చి ఆ పర్వతాన్ని దాటేశాడు. అతడు వెనక్కి తిరిగి చూసేసరికి 3 శిఖరాలు యుగయుగాలుగా సాగిస్తున్న తమ పోరాటం మళ్ళీ ప్రారంభించాయి. ఆ తర్వాత కైలాస పర్వతం చేరే వరకు ఒకటే మంచు తుఫాను. దట్టమైన పొగమంచు అతన్ని చుట్టివేసి దారి కనబడకుండా చేసింది. చలి గజగజ వణికించి వేసింది. వాళ్ళంతా మంచుతో తడిసిపోయింది. అలాగే అతడు ధైర్యం వహించి ముందుకు సాగిపోయాడు. కైలాస శిఖరానికి యువతల మానస సరోవరం ఉన్నది. విక్రమార్కుడు క్రిందకు చూశాడు. నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్న ఆ సరస్సులో మంచు కంటే తెల్లగా ఉన్న హంసలు వేలకు వేలు ఈదులాడుతూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. సరస్సు నిండా 1000 రేకుల బంగారు కమలాలు విరగబూసి ఉన్నాయి. హంసలు వాటి తూడులను కొరికి తింటున్నాయి. ఈ దృశ్యం చూస్తూ విక్రమార్కుడు కైలాస శిఖరాన్ని చేరుకున్నాడు. శివపార్వతుల నివాస స్థలాన్ని చూడగానే కైలాస పర్వతానికి విక్రమార్కుడు భక్తితో నమస్కరించాడు. మరికొంత దూరం పోయేసరికి శిఖరానికి అవతల వైపున చదునుగా ఉన్న విశాల ప్రదేశంలో అలకాపురం అతని కంటబడింది. అదే యక్షలోకం. ఆ పట్టణం ఆ లోకానికి రాజధాని. ఆ లోకానికి కుబేరుడు అధిపతి. ప్రపంచంలో అందరి వద్ద ఎన్ని ధనరాశులు ఎంత సంపద ఉన్నాయో ఒక్క కుబేరుని వద్ద అంత ధనము అంత సంపద ఉన్నది. అతడు తన రాజధానిని అద్భుతంగా అందంగా తయారు చేశాడు. ఎక్కడ చూసినా బంగారు మేడలు. ఆ మేడల గోడలకు నవరత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ బంగారము, వెండి, రత్నాలు, మణులు తప్ప మరొక దానితో చేసిన వస్తువే కనబడటం లేదు. అంత మహావైభవంగా ఉన్నది అలకా నగరం. విక్రమార్కుడు నగరం వెలుపల ఒక ఉద్యానవనంలోకి దిగాడు. ఆ ఉద్యానవనం పేరు చైత్రరథం. చక్కని ఫలవృక్షాలు, పూల జొంపాలు, ఒకచోట విహరించడానికి అనువైన క్రీడా పర్వతం, తెల్ల హంసలతో బంగారు తామర పూలతో కూడిన సరోవరం కలిగిన ఆ తోట ఎంతో అందంగా ఉంది. కొలనులో నీరు తీసుకుపోవటానికి కొందరు స్త్రీలు బంగారు కలశాలు నెత్తి మీద పెట్టుకుని వచ్చారు. వారిని చూసి హంసలు బెదిరిపోయి కొలను మధ్యకు పోయాయి. వారిని చూస్తూ విక్రమార్కుడు ఒక కడిమి చెట్టు కింద నిలబడ్డాడు. స్త్రీలందరూ కడవులు ముంచుకొని మెట్లెక్కి వయ్యారంగా నడిచిపోతున్నారు. కానీ ఒక స్త్రీ మాత్రం మిగిలి ఉంది. ఆమె కూడా నీళ్లు నింపుకొని గట్టుపైకి వచ్చింది. విక్రమార్కుడు చటాలున ఆమెను సమీపించాడు. విపరీతంగా దాహమైతున్నది, కాసిని మంచినీళ్లు పోస్తావా అని అతడు అడిగాడు. ఎదురుగా చక్కని కొలను ఉండగా అని ఆ సుందరి విక్రమార్కుణ్ణి చూసి మధ్యలోనే ఆగింది. నీ అందమైన చేతుల నుంచి నీళ్లు తాగుదామని అడిగాను అని విక్రమార్కుడు అన్నాడు. ఈ పొగడ్తతో ఆ అమ్మాయి సిగ్గుపడింది. విక్రమార్కుణ్ణి మళ్ళీ ఒకసారి చూసింది. దీర్ఘకాయుడు, మహాబలశాలి, తేజోవంతుడు, సుందరమూర్తి అయిన విక్రమార్కుణ్ణి చూడగానే ఆమె హృదయం గౌరవభావంతో నిండిపోయింది. మీరిక్కడి వారు కారనుకుంటాను. వైకుంఠం నుంచి వచ్చిన ప్రద్యుమ్నులా
అమరావతి నుంచి వచ్చిన జయంతులా అని ఆమె ప్రశ్నించింది. ప్రద్యుమ్నుని కాను, జయంతుణ్ణి కాను. నేను మానవుణ్ణి. మానవలోకం నుంచి సాహసయాత్ర చేసి వచ్చాను అని విక్రమార్కుడు బదులు చెప్పాడు. మానవులా? మానవులలో ఇంత చక్కని వారుంటారా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఏమో నాకు తెలియదు గాని నీ పేరు రంభ కదూ? కాదు, నా పేరు హరిణి అంది. రూపు వలనే పేరు కూడా చాలా బాగుంది. ఈ నీళ్ళు ఎవరి కోసం తీసుకుపోతున్నావో అడగవచ్చా? మా యజమాని కుమార్తెకు రేపే వివాహం. ఆ పెళ్లికి కావలసిన నీళ్లు తీసుకుపోవటానికి వచ్చాము. నీ యజమాని కుమార్తె కూడా నీ అంత అందంగా ఉంటుందా? నాకంటే 1000 రెట్లు అందంగా ఉంటుంది. ఆమె పేరే కిరణ్మయి. చంద్రకిరణాలు రాసిపోసినట్లు ఉంటుంది. కిరణ్మయి? కిరణ్మయికి వివాహమా అని అదిరిపడ్డాడు విక్రమార్కుడు. కానీ తన భావాల్ని లోపలే అణుచుకొని పైకి ఏమీ ఎరగనట్టు పెళ్లి కొడుకు ఎవరు అని అడిగాడు. మా యజమాని కుబేరుని మంత్రులలో ఒకరు. ఆయన తన 7 కుమార్తెలలో 6 వరుసగా ఈ మధ్యనే పెళ్లి చేశాడు. ఆఖరి కుమార్తె కిరణ్మయి ఎవరో మానవుణ్ణి ప్రేమించి తెలిసింది అని హరిణి ఎగిరి గంతి వేసి సంతోషంతో, మీ పేరు విక్రమార్కుడు కదూ? మా కిరణ్మయి పెళ్లి చేసుకుంది మిమ్మల్నే కదూ అని అడిగింది. అవును, నేనే. ఎంత సులభంగా కిరణ్మయిని సంపాదించుకున్నానో అంత సులభంగా ఆమెను పోగొట్టుకున్నాను. ఆమె కోసమే నేను ఇంత దూరం వచ్చాను అన్నాడు విక్రమార్కుడు. లాభం లేదు. మా యజమాని కిరణ్మయి మీద మండిపడుతున్నాడు. ఒక మానవ మాతృణ్ణి పెళ్లి చేసుకోవటం ఆయనకేమాత్రమూ ఇష్టం లేదు. సరే, ఎలాగూ జరిగిపోయింది కదా అని ఆయన ఊరుకున్నాడు. కానీ కిరణ్మయి మీ రాజ్యంలో మీరు లేని సమయంలో పెద్ద అవమానం పొంది దుఃఖిస్తూ తిరిగి వచ్చింది. అప్పుడు ఆయన కోపం రెండింతలైంది. ముందు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో అని తోసివేశాడు. కానీ పెద్ద కూతుళ్ళందరూ బ్రతిమాలటం వల్ల, నా యజమానురాలు కూడా ఏడుస్తూ ప్రాధేయపడటం వల్ల చివరికి ఆయన కిరణ్మయిని ఇంటిలోకి రానిచ్చారు. ఆమెకు మీతో జరిగిన పెళ్లిని గుర్తించినని పట్టుబట్టారు. మళ్ళీ పెళ్లి చేయటానికి తలపెట్టి వరుణ్ణి కూడా నిశ్చయించారు. వరుడు మరొక మంత్రి కుమారుడైన చిత్రసేనుడు. అప్పటి నుంచి ఆమె నిద్రాహారాలు మాని మీకోసం దుఃఖిస్తూ మిమ్మల్నే ధ్యానిస్తూ అశోకవనంలో సీతాసాధ్విర కాలం గడుపుతున్నది. మేమంతా మీరు రారని, రావటం అసంభవమని అనుకున్నాము. కానీ ఎలాగో వచ్చారు. ఇక కిరణ్మయిని మీ వెంట తీసుకుపోవలసిన బాధ్యత మీదే. మా యజమాని మిమ్మల్ని చూస్తే మరీ ఆగ్రహిస్తాడు. మీకేం అపాయం కలుగుతుందో అని భయపడుతున్నాను అంది. నాకు ఏ భయమూ లేదు. నా చేతిలో ఈ ధనుర్బాణాలు ఉన్నంతకాలము నా బొందిలో ప్రాణానికేం భయమూ లేదు. హరిణి, నాకొక చిన్న సహాయం చేసిపెట్టు. ఈ ఉంగరం తీసుకుపోయి కిరణ్మయికి ఆనవాలుగా ఇచ్చి నేను వచ్చిన సంగతి తెలియచెయ్యి అని తన వేలి ఉంగరం తీసి ఆమెకిచ్చాడు. దానిమీద విక్రమార్కుని ధనస్సు రత్నాలతో చెక్కి ఉంది. హరిణి ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. విక్రమార్కుడు ఆ ఉద్యానవనంలోని వింతలు విశేషాలు చూస్తూ కొంతసేపు కలియ తిరిగాడు. ఆ తర్వాత నగరంలోకి బయలుదేరాడు. ఇంతలో పట్టుకోండి, అడుగో వాడే నరుడు, పట్టుకోండి అని కేకలు వినిపించాయి. మరుక్షణంలో కొంతమంది యక్షభటులు వచ్చి విక్రమార్కును చుట్టుముట్టి బంధించారు. హరిణి విక్రమార్కుని ముద్రికను తీసుకుపోయి కిరణ్మయికి చూపించింది. ఆమె దాన్ని వెంటనే గుర్తుపట్టి మూర్ఛరిల్లింది. మళ్ళీ తెప్పరిల్లింది. ఎలా వచ్చింది ఈ ఉంగరం ఇక్కడికి అని హరిణిని అడిగింది. ఎలా వస్తుందేమిటమ్మా, ఆ ఉంగరం పెట్టుకున్న మనిషి వస్తే ఉంగరం మటుకు రాదు అని హరిణి సమాధానం చెప్పింది. విక్రమార్కుడు? అవునమ్మా, అవునమ్మా, ఆయనే వచ్చాడు ఇక్కడికి. ఎలా వచ్చారు? ఎలాగో వచ్చారు. అదంతా దేనికి? ఇప్పుడు జరగవలసింది ఆలోచించవమ్మా. ఏముంది, నా కష్టాలిక గట్టెక్కాయి. నాన్నా నాన్నా అంటూ కిరణ్మయి నెమలిలా నాట్యం చేస్తూ పరిగెత్తింది. హరిణి వద్దన్నా ఆగలేదు. తండ్రి వద్దకు వెళ్ళింది. ఆయన వచ్చారు నాన్న అని చెప్పింది. ఆయనెవరు అన్నాడు తండ్రి కర్కశ స్వరంతో. ఆయనే నాన్న, ఆయనే. ఓహో, నిన్ను మాయ చేసి బుట్టలో వేసిన నరుడా. సరే, ఇప్పుడే వాణ్ణి బంధించి తెప్పిస్తాను. నా కత్తికి ఎరచేసి వాణ్ణి కుక్కలకి నక్కలకి ఆహారంగా పడేస్తాను.
కిరణ్మయి తన తండ్రి మనసు మార్చుదామని ఎంతో ప్రయత్నించింది. ఎన్నో విధాలా చెప్పింది, ఎంతో ఏడ్చింది. అయినా తండ్రి మనసు కరగలేదు. కిరణ్మయికి మరునాడు వివాహం జరిపించటానికే నిశ్చయించుకున్నాడు. వెంటనే భటులను పంపించి విక్రమార్కుణ్ణి బంధించి తీసుకురమ్మన్నాడు. భటులు అతన్ని చీకటి చెరసాలలో పడవేశారు. కిరణ్మయి కన్నీటి ప్రవాహానికి అంతులేదు. తన భర్త చనిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానన్నది. ఈ మాట విని రెండో అక్క నవ్వి, అదేం లాభం లేదు, మనం దేవతలం, మనం చనిపోదామన్నా చనిపోలేము అన్నది. అయ్యో, నాకు చావు కూడా లేదా, ఎంత దురదృష్టవంతురాల్ని. అక్కల్లారా, ఇక మీరే దిక్కు నాకు. ఏ ఉపాయం చేతనైనా నా భర్త నాకు దక్కేటట్లు మీరే చెయ్యాలి అని ఆమె వేడుకున్నది. అక్కలందరూ కూడబలుకుని తండ్రి వద్దకు వెళ్లారు. కిరణ్మయి విక్రమార్కుణ్ణి గాఢంగా ప్రేమించిందని, ఆమె బ్రతుకుని నాశనం చేయవద్దని బ్రతిమలాడారు. అతను మానవుడు. ఆ మానవుడికి నా కుమార్తెనిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? నా చేతుల మీదుగా ఆ పని చేయలేను అన్నాడు తండ్రి. అది కాదు నాన్న, మానవుడైనంత మాత్రాన విక్రముడికి ఏం తక్కువైంది? అతడు మహా తేజస్శాలి, పరాక్రమవంతుడు. పోనీ ఒక పని చేయండి, రేపు అతనికి మీరు నిశ్చయించిన పెండ్లి కొడుక్కి పోటీ పెట్టండి. ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి కిరణ్మయినిచ్చి పెళ్లి చేయండి. మీ పరీక్షలో విక్రమార్కుడే నెగ్గితే అతడు దేవతల కంటే గొప్పవాడని తేలినట్లే కదా. ఓడిపోతే అతన్ని మన లోకం నుంచి తరిమివేయండి అని పెద్ద కూతురు తండ్రికి సలహా చెప్పింది. ఈ సలహా విని తండ్రి కొంతసేపు ఆలోచించాడు. బాగానే ఉందనుకున్నాడు. సరే, అది కూడా చూద్దామనుకున్నాడు. మర్నాడు ఉదయం విక్రమార్కుణ్ణి చెరసాల నుంచి యువతలకు తీసుకువచ్చారు. కిరణ్మయి తండ్రి తన తోటి మంత్రి కుమారుడు, పెళ్లికొడుకు అయిన చిత్రసేనుణ్ణి కూడా పిలిపించాడు. ఇద్దరికీ పరీక్ష పెడుతున్నానని, ఎవరు నెగ్గితే వారికే కిరణ్మయి భార్య అవుతుందని చెప్పాడు. దానికి ఇద్దరూ అంగీకరించారు. ఈ వార్త క్షణంలో అలకాపురి అంతటా అల్లుకుపోయింది. దేవయువకుడితో మానవుడొకడు పోటీ చేస్తాడా? చేసి నెగ్గుదామనే ఈ వింత ఏదో చూడాలని అనుకున్నారు అందరూ. నేను మీకు 3 పరీక్షలు పెడతాను. ఈ 3 పరీక్షల్లోనూ నెగ్గిన వారే విజయం పొందినట్లు. ఏ ఒక్క పరీక్షలో నెగ్గినా లాభం లేదు అని కిరణ్మయి తండ్రి షరతు పెట్టాడు. ముందు విలువిద్యలో మీ నేర్పు పరీక్షిస్తాను. మీరిద్దరూ సూటిగా ఆకాశంలో చెరొక బాణాన్ని ప్రయోగించండి. ఎవరి బాణం ఎక్కువ ఎత్తు వెళుతుందో వారు గెలిచినట్లు, ఎవరి బాణం ముందు నేల మీద పడుతుందో వారు ఓడినట్లు. చిత్రసేనుడు, విక్రమార్కుడు ఒకేసారి బాణాలు వదిలారు. చిత్రసేనుడి బాణం కొంత దూరం పోయి కింద పడింది. విక్రమార్కుని బాణం ఇంకా ఎక్కువ ఎత్తుకు వెళ్ళింది. అదే సమయాన ఆకాశంలో విహరిస్తున్న ఒక పెద్ద గండభేరుండ పక్షి ఆ బాణాన్ని నోట కరుచుకొని అతి వేగంగా వెళ్ళిపోయింది. అతని బాణం కింద పడనే లేదు. అందుచేత ప్రేక్షకులంతా విక్రముడే గెలిచాడని తీర్పు చెప్పారు. కానీ చిత్రసేనుడు పేచీ పెట్టాడు. అన్యాయం, అతని బాణం అసలు కిందనే పడలేదు. ఏదో పక్షి వచ్చి దాన్ని ముక్కును కరుచుకొని తీసుకుపోయింది. అందుచేత ఈ పరీక్షలో ఎవరూ నెగ్గినట్టు కాదు అని అతడు వాదించాడు. కిరణ్మయి తండ్రి, ఏమైతేనేం, ఇంకా 2 పరీక్షలున్నాయి కదా, ఈసారి ఇంతకంటే కఠినమైన పరీక్ష పెడతాను అన్నాడు. ఈసారి పరీక్ష చైత్రరథంలో జరిగింది. అందులో ఒకచోట 10 ఖర్జూర వృక్షాలు ఉన్నాయి. 5 వృక్షాలు ఒక వరుసలోనూ, మరొక 5 వృక్షాలు మరొక వరుసలోనూ ఉన్నాయి. ఆ 5 వృక్షాలను ఒక బాణంతోనే ఎవరు కూల్చివేస్తారో వాళ్ళు గెలిచినట్లు. చిత్రసేనుడు బాణం సంధించి వదిలాడు. అది మొదటి వృక్షాన్ని చీల్చివేసింది గాని రెండవ వృక్షం వద్ద ఆగిపోయింది. అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అయితే దేవజాతికి చెందిన తనే ఓడిపోతే ఈ మానవుడొక లెక్క అని అతడికి ధైర్యం తెచ్చుకున్నాడు. విక్రమార్కుడు బాణం ప్రయోగించాడు. ఆ బాణము ప్రణయకాల మేఘంలా ఉరుముతూ అవలీలగా 5 వృక్షాలను చీల్చుకొని దూసుకుపోయింది. 5 చెట్లు ఫెళఫెళమంటూ విరిగిపడ్డాయి. యక్షప్రేక్షకులు విక్రమార్క జై అంటూ కళతారధ్వనులు చేశారు. విక్రమార్కుడు విజయం పొందటం కిరణ్మయి తండ్రికి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. వీడెవడో అసాధ్యుడి వలె ఉన్నాడని తలచాడు. పరాక్రమంలో అతనికి పరీక్ష పెట్టి లాభం లేదనుకున్నాడు. ఇక ఆఖరి పరీక్ష మిగిలింది.
ఇందులో ఎవరు గెలిస్తే వారిదే కిరణ్మయి అన్నాడు. ఆఖరి పరీక్ష ఇది. చిత్రసేనుడు, విక్రమార్కుడు ఒక చీకటి గదిలో ఉంటారు. ఆ గదికి అవతల మరొక గదిలో కిరణ్మయి, ఆమె 6 అక్కలు ఉంటారు. మధ్య గోడలో 7 చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. 7 అక్క చెల్లెళ్ళు తమ తమ నడిమి వేళ్లను ఆ రంధ్రాల నుంచి అందిస్తారు. ఆ వేళ్లను పట్టుకొని అందులో ఏది కిరణ్మయిదో చెప్పగలగాలి. ఎవడు చెప్పగలిగితే వాడే గెలిచినట్లు. యక్ష యువకునికి గుండె దడ పుట్టింది. భుజబలంలో తాను ఓడిపోయాడు. బుద్ధిబలంలో ఓడిపోకుండా నెగ్గుతాడని నమ్మకమేమిటి? అందుకని సరాసరి 7వ రంధ్రంలోని వేలే 7వ అమ్మాయి అయినా కిరణ్మయిదని అనుకుంటాడని తలచి ఆమె తండ్రి ఆమెని అక్కడ ఉంచడు. బహుశా మొట్టమొదటనే ఆమెను ఉంచుతాడు. అది సంగతి భలే అనుకొని చిత్రసేనుడు సూటిగా మొదటి రంధ్రం వద్దకు వెళ్ళి వేలు పట్టుకున్నాడు. ఇదే కిరణ్మయి అన్నాడు. కాదు, ఓడిపోయావు. ఇది మా 3వ అమ్మాయి వ్రేలు అన్నాడు కిరణ్మయి తండ్రి. ఆ తర్వాత విక్రమార్కుడు లేచాడు. ఒక్కొక్క వ్రేలునే పట్టుకున్నాడు. అందులో ఏదీ కిరణ్మయిది కాదని తెలుసుకున్నాడు. ఇంతలో అతనికి ఒక వ్రేలు తగిలింది. ఆ వ్రేలికి ఒక ఉంగరం ఉన్నది. ఆ ఉంగరం తనదే. తాను హరిణి ద్వారా పంపిన ఉంగరాన్ని కిరణ్మయి తన నడిమి వేలికి పెట్టుకున్నది. తన ఉంగరం తనకి గుర్తే. ఆ ఉంగరం పైన చెక్కిన ధనుస్సు బొమ్మ స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మిగతా వేళ్లకున్న ఉంగరాలతో తనకు పరిచయం లేదు. అవి మిగతా వారివి. ఇదే కిరణ్మయి అన్నాడు విజయగర్వంతో విక్రమార్కుడు. గెలిచావు నరుడా, గెలిచావు అన్నాడు కిరణ్మయి తండ్రి. పాపం, ఏ ఉపాయం వల్ల కిరణ్మయి తన భర్తను తాను గెలిపించింది అతడు ఊహించలేకపోయాడు. ఇంకేం చేస్తాం? కిరణ్మయిని విక్రమార్కుడికి ఇవ్వడానికి అంగీకరించాడు. యక్షరాజధాని అలకాపురంలో కిరణ్మయి విక్రమార్కుల వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి దేవతలందరూ వచ్చారు. కుబేరుడు స్వయంగా వచ్చి వధూవరులకు కానుకలు ఇచ్చాడు. కొన్నాళ్లైన తర్వాత విక్రమార్కుడు తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు. మామగారు అతనికి ఎన్నో వెలగల కానుకలు ఇచ్చాడు. మామగారు, ఈ కానుకలన్నీ దేనికి? నాకు అన్నింటికంటే గొప్ప కానుకైన కిరణ్మయిని నాకిచ్చారు. నాకది చాలు అన్నాడు విక్రమార్కుడు. ఉంచోయ్ అల్లుడా, ఎందుకైనా పనికి వస్తాయి. అయినా కిరణ్మయిని నేను నీకిచ్చేదేమిటి? నువ్వే సంపాదించుకున్నావు అన్నాడు మామగారు. మామగారు కుబేరుణ్ణి అడిగి పుష్పక విమానం తెప్పించాడు. అందులో కూర్చొని దంపతులు అందరి వద్ద సెలవు తీసుకుని మగధ రాజ్యానికి బయలుదేరారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.